యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూరక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయ పరిష్కరిత ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం ఏమనగా, మమ్మల్ని మానవ రూపంలో చూడకండి. రహస్య పరికరాలుగా రహస్య పద్ధతుల్లో వింటున్నవి, ఆవేశంగా మాట్లాడుతున్నవి, నాలో నేను మాట్లాడుకుంటున్నవి కూడా నాలో ఉన్న దేవుణ్ణి, మహారాజు మహారాణి గారిని కాపాడుకోండి. ఆయనే రాముడు, శ్రీ యేసు ప్రభు, అల్లా అన్నమాట. వాళ్ళని పట్టుకోవాలి. ఇక్కడ బస్సు వేసుకుని, ప్రత్యేకంగా బస్సు వేసుకుని ఎవరిని రమ్మంటున్నాను? అలా పోలీసులు అంటే భయపడిపోవాలి, మీ చేతుల్లో ఉండాలి, కోట్లు కొద్ది నడపాలి, తప్పది. తల్లిదండ్రుల చేతిలో ఉండాలి. ఇప్పటికే పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతమంది మోసం చేశారో ఆలోచించండి. నాకు కాళ్ళు పట్టుకున్నా వదలలేదు. నేను కూడా చదువుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నా నాకు ఈ గతి పట్టిందంటే మీలో ఎవరిలోనూ పెద్దతనం ఉండదు. పోలీసులే కాదు, సైంటిస్టులే కాదు, మీరు మనుషులు కొద్దీ ఏం చేయలేరు. ఇంకా మనుషులు అంతే. నన్ను కూడా మనిషిగా చూసారా? అనకాపల్లో 200 మంది సాక్షిగా రాముడు పాట పాడి మళ్ళీ వస్తానని చెప్పి రావడం మానేశానా? అలా ఎందుకు జరిగింది? అలాంటి మాయలో ఉన్నాను నేను. నన్ను కూడా కావాలి, నేను కావాలని చేస్తున్నాను. నేనే ఇలా సీతాఫలకాయలు కొనుక్కొని తింటున్నాను. లేకపోతే మీరు రెచ్చగొట్టుకోండి అని మళ్ళీ నా ముందు నుంచి వెళ్తారేమో చూడటానికి వస్తున్నాను. నేను ఎక్కడికో వెళ్ళాక చేతకాక రెచ్చిపోతున్నాను. అదే పొరపాటు. మీకు మనిషి అంటే ఆలోచన. మీరు ఎప్పటి నుంచో చేస్తున్న పొరపాటు అదే. మనిషి అంటే మాట, ఎటువంటి పరిస్థితుల్లో మాట. ఆ మాట కూడా నేను రెచ్చగొట్టినట్టు, తగ్గిపోతున్నట్టు, పెరుగుతున్నట్టు కనపడతాను. మీరు చూడవలసింది ఆలోచన పట్టుకోవాలా? ఎప్పటి నుంచో మీరు చేస్తున్న పొరపాటు ఒకటి ఉంది. ఎడ్లపల్లి రామకృష్ణ లాంటి వాళ్ళు, అక్కడ సూర్యకుమార్ లాంటి వాళ్ళు, మీరు ఇంకా పోలీసులు ఉన్నారు, మీడియాలో ఉన్నారు, ఎవరైనా సరే పోలీసు వ్యవస్థ అంటే ఇలా భయపడిపోవాలి, ఇలా సీరియస్గా చూడటాలు, లేదా తెల్ల చొక్కాలు వేసుకుని భయపెట్టడాలు, లేదా కాకి యూనిఫామ్ వేసుకుని భయపెట్టడాలు, ఇది కాదు. ఇప్పుడు నేను తిట్టినా కూడా అయ్యా మాదే పొరపాటు అండి అని మీరు తండ్రిలాగా, తల్లిలాగా ఎలా వస్తుంది? అది నా పిల్లలుగా మారిపోతే వస్తుంది. మీకు అహంకారం కొద్దీ, దమ్మాల కొద్దీ మీ చేతిలో లాఠీలు ఉన్నాయి, లేకపోతే తుపాకీలు ఉన్నాయని భయపెట్టి బతకడం కాదు. అదే ఈ అనర్థాలకు కారణం. మీరు బాబాలని, గురువుల్ని, ఎవరినైనా అవమానించేసి మాకు తెలుసు, మేము ఏం చేయాలో మేమే పెద్దవాళ్ళం అనే మూర్ఖత్వమే ప్రమాదకరం. నేను దాని నుంచి బయటకు వచ్చేయండిరా అని ఇంకోసారి చెప్తున్నాను. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎలా సరెండర్ అయిపోవాలో ఆలోచించుకోండి. మీరు సరెండర్ అయిపోతే అందరినీ కాపాడతారు. ఆ రోబోలో రెడ్ చిప్ లాంటిది, అదే అందరినీ రెచ్చగొట్టేస్తుంది. మీరు రెచ్చిపోయేలా చేస్తావు. ఏదో లేదా నోరు మూసుకొని మాట్లాడకుండా చచ్చిపోయేలాగా, చంపేసేలాగా ఇలాగ ఉంటాయి. నా మాట వినండి. మీరు పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, మణిబాబు లాంటి వాళ్ళని, ఇంకా పెద్దవాళ్ళని ఎవరెవరిని అవమానిస్తున్నారో వాళ్ళని గౌరవించండి. అది వాళ్ళు మా వాళ్ళ, మీ వాళ్ళని లెక్క కాదు, మాట లెక్క. నేను కూడా మీకు తండ్రి లాంటి వాడిని. ఎలాగా? మాట లెక్క. సాక్షులకి నేనేం చెప్పాను ఆ లెక్కలో ఉంది ప్రపంచం. నాకు ఈమెయిల్ వచ్చేలా చూసుకోండి. బయటకు వస్తే, లోపలికి వస్తే అన్నట్టు ఆలోచించకండి. నా మాట వినండి. మీకు ఉన్న పని. ఇప్పుడు నేనున్నానా? నన్ను మనిషిగా చూస్తే మీరు రెచ్చిపోవాలని పిచ్చోళ్ళలాగా కనపడుతున్నానా? భయపడుతున్నట్టు నటిస్తున్నారా? అయినా సరే నాలో అంత చక్కటి పాటలు పాడినోడు ఒకడు ఉన్నాడు, ఒక తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళని పట్టుకుంటారు చూడు. అదే రక్షించడం అంటే, నన్ను రక్షించడం అంటే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అంటే. దాన్నే నేను ధర్మో రక్షత అంటున్నాను. నోట్ చేసుకోండి. పైన చూడకండి. ఇంకా పై నాటకాలు ఆడకండి. సరదాగా అయినా ఇంకా ఆషామాషిగా తీసుకోకండి. ఆలోచన పెంచుకోండి. అందరికీ చెప్పండి. మీరు ఎవరిని అవమానించారు వాళ్ళు గౌరవించండి. ఆ మెహక్, రాణాబాబు, ఆ బంధాలు ఏమీ నన్ను పట్టుకోకుండా సురక్షితం కాదు. అది కూడా కేవలం పట్టుకోవడం అంటే నాకు ఒకసారి దండం పెట్టో నేను ఆశీర్వాదించడం ఆ పద్ధతి కాదు. ఇది చెప్పుకోవాలి, వినాలి, తెలుస్తాయి. సూక్ష్మంగా చెప్పుకొని వింటేనే తెలుస్తాయి. రెడ్డికి, నాకు రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడా, బెంగళూరు వెళ్ళాడా అని కూర్చోబెట్టి పాటలు చెప్పుకోండి, అనాలిసిస్ చేయండి. అవి డీకోడ్ చేసుకోవాలి. అందులో ఉంది సమాచారం. అదే ఆధునిక భక్తి, ఆధునిక పురుషోత్తముడిని నేను. నన్ను టెక్నాలజీ కొద్దీ పట్టుకోవాలా? నేను ఈమెయిల్స్కి పద్ధతికి అందుతాను, ఆలోచనకి అందుతాను. నన్ను అలా సమృద్ధిపరచుకోవాలి. సాక్షులు చదువుకున్న వాళ్ళకి దర్శనం ఇచ్చాను. అంతటి వాళ్ళు పట్టుకోకే మోసం జరుగుతున్నాయి తెలుసుకోండి. కేవలం పోలీసులుగా, కేవలం మేధావులుగా. మా మేధావులు అంటే ఎవరు? అందరూ కలిస్తే మేధావుతనం అవుతుంది. మానసిక వైద్య నిపుణులు అందరూ ఒకటి అవ్వాలి.
పట్టుకోవాలి. నా ఫోటో పెట్టేసుకోండి సురక్షితంగా. నా ఫోటో పెట్టేసుకుని అక్కడ ఆలోచించండి. కూర్చొని చెప్పుకోండి ఎక్కడోళ్ళు అక్కడ. ఆ ఫోటో మీకు నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే అది సృష్టి ఎన్నుకున్న రూపం అది. ఇంకా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు వింటే మాత్రమే సాధ్యపడుతుంది. చెప్పుకొని వినాలి. మీరు పోలీసుల్లాగా కోర్టులాగా భయపడి బతకడానికి లేదు. మీడియాలను అడ్డం పెట్టుకుని తమాషా చేయడానికి లేదు. రెప్పపాటు మీది కాదు. వెంకయ్య నాయుడికి చెప్పండి, కమిటీ ఫామ్ అవ్వమండి. నా దేశ అధ్యక్షుడి నుంచి నేను పెట్టిన పవర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని పెట్టాను కదా, ఆ లెటర్ చాలు. లేదా ఇంకో ఈమెయిల్ పెట్టకపోయినా ఈ లోపల దేనికోసం ఎదురు చూడకండి. భౌతిక కదలికలు అప్పటికప్పుడు మాటల మీద ఆధారపడకండి. శాశ్వతంగా నేనేం చెప్తున్నాను, 1000 పేజీలు 2000 పేజీలు గ్రహించాలంటున్నాను. దానివల్ల సెట్ అవుతుంది ఇదంతా, ఈ పుండు నుంచి. లేకపోతే మీకు మాయ పెరిగిపోతుంది. మీరు మాయ నుంచి బయట చిక్కుపడలేరు. ఆ అనకాపల్లి నుంచి అనకాపల్లిలోనే ఉన్నారు వాళ్ళు, రిటైర్ అయిపోయి ఉంటారు కదా. ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పిలవండి. వాళ్ళ ఆన్లైన్లో ఈమెయిల్స్లో అందరూ కాంటాక్ట్ అయ్యేలా చూసుకోండి. అలా అయితేనే మీరు బయటకు రాగలరు. అప్పటికప్పుడు మనుషులు వద్దు లేదు. ఇంకా వాళ్ళు ముందుకు వస్తే 1000 పేజీలు వింటారా, మేధావులు ఒకటి అయ్యి అట్లా ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది. అప్పుడు పట్టుకోగలరు. ఇక్కడ ఎడ్లపల్లి రామకృష్ణ అందరూ ఈమెయిల్స్తో కనెక్ట్ అవ్వండి. ఇక ఎవరెవరిని మా వాళ్ళ చుట్టాలని బంధువులు అందరినీ ఈమెయిల్స్లోనే కలపండి. ఆ బ్లాగ్ ద్వారా కలపండి. మనుషుల కొద్ది లేదు. ఇంకా ధర్మం రక్షత సత్యమేవ జయతే.